వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు తర్వాత లాభాల్లోకి వచ్చాయి. హెచ్యుఎల్, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఓఎన్జీసీ, హిందాల్కో, టెక్ మహేంద్ర, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ సెన్సెక్స్ 81,383 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 24,881 దగ్గర కొనసాగుతోంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో మీకు డౌట్కి సంబంధించి కూడా మీరు అక్కడ రాస్తే దాన్ని నేను సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారి చేత మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మార్కెట్ చూస్తే ప్రజెంట్ అయితే లాభాల్లో కొనసాగుతున్నాయి. సార్ ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఈరోజు మార్కెట్కి సంబంధించి? మొన్న ఫ్రైడే మాత్రం నష్టాల్లో అనిపించాయి. అవునండి, మొన్న ఫ్రైడే భారీ నష్టం. ఆల్మోస్ట్ వీక్లీ బేసిస్ లో చూస్తే 1.5% నిఫ్టీ నష్టపోవడం జరిగింది. అవును సార్. ఓవరాల్ గా అంతకు ముందు సెషన్స్ గమనించినట్లయితే దాదాపుగా 13-14 సెషన్స్ నాన్ స్టాప్ ర్యాలీ చేసిందండి మార్కెట్. అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఒక మేజర్ ఇండెక్స్ అంటే నిఫ్టీ లాంటి ఇండెక్స్ 14 సెషన్స్ నాన్ స్టాప్ గా ప్రాఫిట్ లో క్లోజ్ అవడం అనేది రికార్డ్ అనమాట. ఆ రికార్డ్ నెలకొల్పిన తర్వాత మార్కెట్స్ స్వల్పంగా దిద్దుబాటు గురైనట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ మార్కెట్ ని సూచిస్తుందండి మార్కెట్. అంటే ఇమ్మీడియట్ గా మనకి స్టాక్ మార్కెట్ నిఫ్టీకి సంబంధించిన హర్డిల్స్ వచ్చేటప్పటికి 25,000 అనేది ఒక సైకలాజికల్ మార్క్ గా ఉంది. ఈ 25,000 మార్క్ దాటిన పక్షంలో కొంత మళ్ళీ ఒక బుల్లిష్ వాతావరణం లేదా అంటే ఉత్సాహభరితమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అట్లాగే సపోర్ట్స్ కూడా దగ్గరగానే ఉన్నాయండి. 24,500, 24,591 ఇది చాలా కీ సపోర్ట్. 24,591 ఏంటంటే 50 days మూవింగ్ యావరేజ్ అనమాట. లాస్ట్ 5 అటెంప్ట్స్ అంటే లాస్ట్ 1 year లో నిఫ్టీ సెవరల్ టైమ్స్ 50 days మూవింగ్ యావరేజ్ టెస్ట్ చేసి మళ్ళీ పైకి రావడం చూస్తూ ఉన్నాము. సో ఈసారి అక్కడ దాకా కూడా రాలేదు. బహుశా ఇన్ కేస్ మార్కెట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఏమన్నా పడినట్లయితే అంటే ఇంకొంచెం కరెక్షన్ తీసుకున్నట్లయితే 24,591 అనేది కీ సపోర్ట్ గా ఉండే అవకాశం ఉంది. రిలేటివ్ గా ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. నిన్న ఫ్రైడే వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 900 points కొలాప్స్ అయింది. సో ఈ రోజు కొంత నిఫ్టీ కంటే నిఫ్టీ 0.13 అలా పర్సెంటేజ్లో పాజిటివ్ గా ఉంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పుడు 0.7 అలా పర్సెంటేజ్ టర్మ్స్ లో పాజిటివ్ గా ఉంది. ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అంటే వచ్చేటప్పటికి 24,900 పుట్ ఆప్షన్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. సో ఆ సపోర్ట్ తో మార్కెట్స్ కొంత పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నట్టు మనం తెలుసుకోవచ్చు టెక్నికల్ గా. సో టెక్నికల్ గా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదండి ఇన్వెస్టర్స్. కాకపోతే ఏంటంటే కొంత కన్సల్టేషన్ మాత్రం నెక్స్ట్ ఫ్యూ డేస్ జరిగే అవకాశం ఉంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి భాగ్యలక్ష్మి గారు ఉన్నారు సార్ ఖమ్మం నుంచి. భాగ్యలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే రామకృష్ణ గారు, వాళ్ళ వైఫ్ హస్బెండ్ మాట్లాడుతున్నా. రైట్, కంటిన్యూ సార్. మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నాకు కొచ్చిన్ షిప్ యార్డ్ ఉన్నాం సార్ 1970లో. తర్వాత నాకు టాటా మోటార్స్ ఉన్నాయి సార్. ఉంచమంటారా అని తీసేవాడు సార్. ఫస్ట్ కంపెనీ నాకు అర్థం కాలేదండి. కొచ్చిన్ షిప్ యార్డ్ సార్. కొచ్చిన్ షిప్ యార్డ్. ఓకే. సో ఈ 2 స్టాక్స్ మీ దగ్గర హోల్డింగ్స్ ఉన్నాయి, వీటిని కంటిన్యూ చేయలేదని. ప్రెసెంట్ టాటా 1031. అవునండి, టాటా మోటార్స్ 1031 ఉంది. హోల్డ్ చేయొచ్చండి, 2 స్టాక్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. కాకపోతే కొచ్చిన్ షిప్ యార్డ్ మాత్రం కొంత సీరియస్ గా కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ 2,900 3,000 స్థాయిల నుంచి 1,800 దాకా ఇది కరెక్ట్ అవటం చూస్తున్నాము. కొచ్చిన్ షిప్ యార్డ్ మాత్రం నెక్స్ట్ సపోర్ట్స్ కొంచెం క్లోజ్ గా వాచ్ చేయండి. 1,700 రూపాయల దగ్గర మంచి సపోర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ స్టాక్ చాలా ఫాస్ట్ గా స్టీప్ గా పెరగడం జరిగింది. సో స్టీప్ గా పెరిగినవి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా స్టీప్ గా వచ్చింది. సో 1,700 లెవెల్స్ అనేది చాలా క్రూషియల్ అని చెప్తాను. అట్లాగే టాటా మోటార్స్ అయితే లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. ప్రస్తుతం 1030 దగ్గర ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయండి. అట్లీస్ట్ 1 year టైం ఫ్రేమ్ కనుక పెట్టుకున్నట్లయితే మళ్ళీ డీసెంట్ రిటర్న్స్ ఈ స్టాక్ లో పొందే ఛాన్స్. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు సార్ ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్తే. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. నమస్తే రామేశ్వర్. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. నా దగ్గర మోర్పల్ ల్యాబ్స్ ఉన్నాయి సార్, 54 ఉన్నాయి సార్. దాదాపు 1.5 year కొన్నాను. అది 1,000 shares కొన్నాను సార్. అది
ఇంకొన్ని యాడ్ చేసుకోమంటారా, లేకపోతే కొన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? అట్ ద సేమ్ టైం IRFC 205 లో ఉన్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ కొన్ని యాడ్ చేసుకోమంటారా? ఓకే అండి. ఫస్ట్ మోర్పెన్ ల్యాబ్స్ కనుక చూస్తే మంచి ర్యాలీ చేస్తూ ఉంది. 94.95 దగ్గర ఈ స్టాక్ ఇవాళ ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్ కంటే దాదాపుగా 80-90% రిటర్న్స్ ఈ స్టాక్ లో మీకు కనిపిస్తున్నాయి. ఈ స్టాక్ అయితే ఇమీడియట్ గా మీరు అమ్మాల్సిన అవసరం లేదండి. ఎప్పుడన్నా పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు మీరు అన్నట్లు యాడ్ చేసుకోవచ్చు. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేటప్పటికి 80-84 మధ్యలో ఇమీడియట్ సపోర్ట్స్ ఈ స్టాక్ ఉన్నాయండి. సో ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఫ్రెష్ గా యాడ్ చేసుకోండి. తర్వాత ఐఆర్ఎఫ్సి సంగతి చూస్తే ప్రస్తుతం 167 ఉందండి. 167 ఉంది. కొంత పుల్ బ్యాక్ కన్సాలిడేషన్, మళ్ళీ రివర్సల్, అంటే అక్కడి నుంచి కొంత కరెక్షన్ ఈ స్టాక్ లో కనిపించింది. ఏదేమైనప్పటికీ స్టాక్ లో నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చి 155 అండి. 155 ఆ ప్రాంతాల్లో మంచి సపోర్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తానండి. 2 స్టాక్స్ హోల్డ్ అని చెప్తాను. మోర్ పెన్ వచ్చేటప్పటికి బై అండ్ డిప్స్ కూడా చేయొచ్చు. రైట్ సార్, రంగారావు గారు ఉన్నారు సార్ ఘంటసాల నుంచి. రంగారావు గారు నమస్తే. నమస్తే అండి. రైట్, మీ డౌట్ అడగండి. అంబుజా సిమెంట్ 659 ఉన్నాయి, టాటా పవర్ 436 ఉన్నాయండి. ఈ ఫండమెంటల్స్ బాగున్నాయా? యావరేజ్ చేయడానికి ఎంట్రీ లెవెల్ చెబుతారా? ఫస్ట్ స్టాక్ ఏంటండి? అంబుజా సిమెంట్ సార్. అంబుజా సిమెంట్, టాటా పవర్. అలాగే. సో 2 స్టాక్స్ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ అండి. సో అంబుజా 624 దగ్గర కంటిన్యూ అవుతుంది సార్. అవునండి, ప్రస్తుతం 625 ఆ ప్రాంతాల్లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. డిప్స్ వచ్చినప్పుడు అలా యాడ్ చేసుకోవచ్చు. ఎంట్రీ పాయింట్స్ అడుగుతున్నారు. 595 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ ఎంట్రీకి అంబుజా సిమెంట్స్ అనుకూలంగా ఉందండి. ప్రస్తుతం 626. అట్లాగే టాటా పవర్ సంగతికి వచ్చేటప్పటికి కొంత ఈ స్టాక్ కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది లాస్ట్ 5-6 మంత్స్ నుంచి. ఈ స్టాక్ లో మల్టిపుల్ సపోర్ట్స్ అనేవి ఈ స్టాక్ కి 398-400 మధ్యలో ఉన్నాయండి. ఆ ప్రాంతాల్లో యాడ్ చేసుకోండి. అట్లాగే BDL, RVNL లో ఎంట్రీ అవ్వచ్చా అని అడుగుతున్నారు సార్ గంగాధర్ గారు. ఓకే అండి, కామెంట్ రాస్తున్నారు. ఓకే అండి, BDL, RVNL అండి. అవును సార్. ఓకే అండి, ఈ పొజిషన్ లో ఎంట్రీ అవ్వచ్చా? ఓకే అండి. ఇప్పుడు కొన్ని స్టాక్స్ అడుగుతున్నప్పుడు మనం చూస్తే ఈ ఎక్కువగా స్టీప్ గా పెరిగిన స్టాక్స్ లో కొంత కన్సాలిడేషన్స్ లేకపోతే కరెక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయండి. మెయిన్ గా పర్టికులర్ గా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ నుంచి. ఇందాక మనం కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా చూసాము. సో BDL విషయానికి వస్తే కూడా సిమిలర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. స్టీప్ గా పెరిగిన తర్వాత స్టాక్ కొంత కరెక్షన్ గురైంది. ప్రస్తుతం అయితే ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉందండి స్టాక్. మేబీ ఈ పాయింట్ దగ్గర నుంచి సపోర్ట్స్ తీసుకొని ఈ స్టాక్ మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. RVNL అయ్యేటప్పటికి 508 దగ్గర ఈ స్టాక్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేటప్పుడు 522 దగ్గర 2022 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయండి. కాబట్టి ఆ సపోర్ట్స్ కేర్ఫుల్ గా వాచ్ చేయండి. ఇన్ కేస్ ఆ ప్రైస్ పాయింట్ నుంచి రివర్సల్స్ మొదలైతే వెంటనే యాడ్ చేసుకోండి. రైట్ సార్, పూణే నుంచి ఉన్నారు సార్ శర్మ గారు. శర్మ గారు నమస్తే అండి. నమస్కారం సార్. రైట్, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు. నమస్కారం సార్. నా దగ్గర సుజలాన్ స్టాక్స్ 5,500 ఉన్నాయి సార్. 80 రూపాయల దగ్గర నేను కొన్నాను. ప్రస్తుతం అది 74 రూపాయలకి వచ్చేసింది. అది నేను వచ్చా లేకపోతే నేను డిస్పోజ్ చేయాలా? దయచేసి చెప్పండి. సుజలాన్ ఏంటి సార్? ట్రేడింగ్ అండ్ హోల్డింగ్సా, యూనివర్సల్ ఇండస్ట్రీసా, ట్రేడింగ్ ఫైనాన్షియల్? సుజలాన్ ఎనర్జీ. ఓకే. ఎస్ సార్. ఓకే అండి, 84 అంటే ఆల్మోస్ట్ హై ప్రైస్. అది ఆల్మోస్ట్ రీసెంట్ గా రికార్డ్ అయిన హై ప్రైసెస్ దగ్గర మీరు యాడ్ చేశానని చెప్పారు. ప్రస్తుతము 74 రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి. పెద్దగా కంగారు పడాల్సిన పని లేదండి. ఈ ఇన్ఫ్రా భూమ్ లో అలాగే ఇప్పుడున్న పవర్ సెక్టార్ కి వచ్చిన ఊతం ఇదంతా చూసినప్పుడు రాబోయే రోజుల్లో స్కేర్ సిటీ అన్ని మనం అంచనాలు కనుక చూస్తే ఈ స్టాక్ మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉందండి. పెద్ద పెద్ద గ్రూప్స్ ఈ మధ్యకాలంలో కూడా మళ్ళీ ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో హోల్డ్ చేయమని చెప్తానండి. అంటే కేవలం 1 or 2 months కోసం చూడొద్దు. మేబీ 1-2 నెలలు కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుందండి. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తానండి, అట్లీస్ట్ 1 year కోసం. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత 437 దగ్గర ఉంది. నిఫ్టీ 24,887 దగ్గర కొనసాగుతోంది. బిజినెస్ అనలిస్ట్ రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్,
సార్ కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి సార్. వెంకట్ భారత్ గారు అడుగుతున్నారు, కెన్ వి యాడ్ బిఈఎల్ అండ్ ఆర్ఐఎన్ఎల్? ఇందాక మీరు చెప్పారు దీనికి సంబంధించి, కొంచెం వెనక్కి వెళ్తే వారు దీనికి సంబంధించి చూసుకోవచ్చు. అట్లాగే లక్ష్మీనారాయణ గారు అడుగుతున్నారు సార్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎంఐసి ఎలక్ట్రానిక్స్ అండ్ సుజలాన్? ఈ రెండింటి గురించి ఏం చెప్తారని అడుగుతున్నారు. ఫ్యూచర్ సార్ రామకృష్ణ గారు. అవునండి, ఎంఐసి ఎలక్ట్రానిక్స్ కనుక చూసినట్లయితే కొంత స్టీప్ గా పెరిగిన తర్వాత కన్సాలిడేషన్ మోడ్ లో ఈ స్టాక్ కనిపిస్తుందండి. రిజల్ట్స్ ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. లాంగ్ టర్మ్ కోసం కొంచెం రిజల్ట్స్ ఇంప్రూవ్డ్ నెంబర్స్ వచ్చినట్లయితే ఈ స్టాక్ లో మళ్ళీ చలనం చూసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇమీడియట్ గా అయితే అవాయిడ్ చేయండి. ఈ స్టాక్ కనుక 100 క్రాస్ అయ్యి అబౌట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు ఫ్రెష్ గా యాడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత మీరు అడిగిన స్టాక్స్ సుజలాన్ ఒకటి అడిగారు. సుజలాన్ మనం ఇందాక చెప్పడం జరిగింది. కనీసం 1 year లాంగ్ టర్మ్ కనుక హోల్డింగ్ పీరియడ్ ఉన్న వాళ్ళు ఈ స్టాక్ లో చిన్నగా అక్యుములేట్ చేసుకోవచ్చు. బై అండ్ డిప్స్ లో ప్రస్తుతం 74 ఉంది. అట్లాగే నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చేటప్పుడు 68, 69 ఉంది. ఆ ప్రాంతాల్లో యాడ్ చేసుకోవచ్చు ఈ రెండు ప్రైస్ పాయింట్స్ దగ్గర. 1 year అంటే అబోవ్ ఉన్నప్పుడు ఈ స్టాక్ బాగానే పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. హలో అండి, నమస్కారం. నమస్తే అండి. నా దగ్గర గుడ్ ఇయర్ ఇండియా అనేది ఒక 100 ఉన్నాయండి. ఇంకొకటి గార్వే టెక్నికల్ ఫైబర్స్. ఒకసారి మళ్ళీ చెప్పరా? స్టాక్ నేమ్ మళ్ళీ చెప్పండి. గుడ్ ఇయర్ ఇండియా. ఓకే ఓకే, రెండో స్టాక్ అండి. గార్వేర్ టెక్నికల్, గార్వేర్ జీ ఫర్ గోవా. ఫైబర్స్ కదండి, ఫైబర్స్ లిమిటెడ్. ఫైబర్ 3765 దగ్గర ఉంది ప్రెసెంట్. గార్వేర్ టెక్ ఫైబర్స్ లిమిటెడ్ అని ఉంది. అదే సార్. ఓకే, సో ఈ స్టాక్ ప్రస్తుతము 3760 దగ్గర గార్వేర్ టెక్ ఫైబర్స్ ట్రేడ్ అవుతూ ఉందండి. ఎక్కువ కన్సాలిడేషన్ కనిపిస్తూ ఉంది. బహుశా ఈ కన్సాలిడేషన్ నుంచి బయటపడడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది. హైయర్ లోస్ ఫార్మేషన్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. ఫర్దర్ గా కూడా ఇంకా ఈ స్టాక్ మంచి లెవెల్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి హోల్డ్ అని చెప్తాను. తర్వాత గుడ్ ఇయర్ ఇండియా చూస్తే 1159 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. చాలా కన్సాలిడేషన్ అయితే ఈ స్టాక్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందండి. 1100 కనుక కట్ అవుతూ ఉంటే ఎగ్జిట్ అయిపోండి స్టాక్ నుంచి. రైట్ సార్, గోపాల్ గారు ఉన్నారు సార్ ద్రాక్షారామం నుంచి. గోపాల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మా దగ్గర జస్ట్ డైల్ 1290 రూపాయలు ఉన్నాయి సార్. హలో సార్, వింటున్నారు? చెప్పండి. జస్ట్ డైల్ అదే జస్ట్ డైల్ 1290 రూపాయలు ఉన్నాయి సార్. ఉంచుకోమంటారా లేకపోతే సెల్ చేసేయమంటారా? ప్రెసెంట్ 12-13 దగ్గర నడుస్తుంది. 1213. అవునండి, మీరు కొన్న ప్రైస్ కంటే 2 days ఫాల్ కనిపించింది. 2 days బ్యాక్ మీరు కొన్న ప్రైస్ కనిపిస్తుంది మళ్ళీ. సో షార్ట్ టర్మ్ కోసం అయితే, అంటే మరీ షార్ట్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ లో డిఫరెంట్ వ్యూ తీసుకోవచ్చు. కానీ ఈ స్టాక్ టెక్నికల్ గా స్ట్రెంగ్త్ కనిపిస్తుందండి. స్ట్రాంగ్ గానే ఉంది టెక్నికల్ గా. ఫండమెంటల్ గా కూడా రిజల్ట్స్ బాగానే ఇచ్చాయి. లాస్ట్ 3-4 quarters నుంచి మంచి రిజల్ట్స్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయండి. కనీసం ఒక 6 months టైం వ్యూతో హోల్డ్ చేయమని చెప్తాను స్టాక్. రైట్ సార్, యోగానంద్ గారు ఉన్నారు సార్ బెంగళూరు నుంచి. యోగానంద్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ డౌట్ అడిగారు సార్. నాకు ఎన్బిసిసి షేర్స్ గురించి చెప్తాను సార్. యాక్చువల్ గా నేను అది లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను. 6 months to 1 year వరకు అని చెప్పి తీసుకున్నాను. కానీ అది చాలా లాస్ లో, నేను 200 లో తీసుకున్నాను. అది 170 లెవెల్స్ పడిపోయింది. ఒకసారి స్టాక్ నేమ్ చెప్పరా? ఎన్బిసిసి. ఓకే, ఎన్బిసిసి మీరు తీసుకున్న తర్వాత స్టాక్ కొంత కరెక్షన్ మోడ్ లో వెళ్తూ ఉందండి. పర్టికులర్ గా లాస్ట్ 1 month లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అట్లాగే పబ్లిక్ సెక్టర్ సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా కొంత దిద్దుబాటు గురైనాయి. మెయిన్ గా కారణం ఏంటంటే గతంలో స్టీప్ గా పెరగడం. ఆ స్టీప్ గా పెరగడం వల్ల కొంత కరెక్షన్స్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. టెక్నికల్ గా అయితే స్ట్రాంగ్ గానే ఉంది. స్టాక్ బాగానే ఉంది టెక్నికల్ గా. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. అంత కంగారు పడాల్సిన పని లేదు. హోల్డ్ చేయండి. రైజింగ్ ట్రెండ్ లైన్ పైనే ఉంది ఈ స్టాక్. హోల్డ్ అని చెప్తానండి 1 year కోసం. రైట్ సార్, గోపాలకృష్ణమూర్తి గారు ఉన్నారు సార్ భీమవరం నుంచి.
గోపాలకృష్ణమూర్తి గారు నమస్తే. హలో, నమస్తే అండి. మీ డౌట్ అడగండి. ఈ ఎన్ఎస్ఎల్ లో ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? మద్రాస్ ఫెర్టిలైజర్స్ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? చెప్పండి సార్. సార్ మద్రాస్ ఒకటి, ఎన్ఎస్ఎల్, మద్రాస్ ఫెర్టిలైజర్స్, ఎన్ఎస్ఎల్, ఎంఎస్ఎల్. ఓకే, ఎన్ఎఫ్ఎల్. ఓకే, నేషనల్ ఫెర్టిలైజర్స్. రైట్ సార్. ఓకే అండి. కొంత కన్సల్టేషన్ కనిపిస్తుందండి ఎన్ఎఫ్ఎల్ లో, నేషనల్ ఫెర్టిలైజర్స్ లో. తర్వాత మీరు అడిగిన ఇంకో స్టాక్ మద్రాస్ ఫెర్టిలైజర్స్ అడుగుతున్నారు. సో మద్రాస్ ఫెర్టిలైజర్స్ కూడా సిమిలర్ ప్యాటర్న్ కనిపిస్తున్నాయి. రెండు స్టాక్స్ సేమ్ చార్ట్ ప్యాటర్న్స్ లో వెళ్తూ ఉన్నాయి. మేబీ ఓవరాల్ సెక్టార్ మళ్ళీ బాగున్నప్పుడు ఈ స్టాక్స్ బాగానే పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఈ క్వార్టర్ చాలా క్రూషియల్ అండి. అంటే మెయిన్ గా ఫెర్టిలైజర్ యూటిలైజేషన్ అదంతా ఎక్కువగా ఉండే క్వార్టర్ ఇది. కాబట్టి ఈ క్వార్టర్లు వెయిట్ చేయండి, కొంచెము ఒక 6 months వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఈ స్టాక్స్ లో మళ్ళీ ఆల్ టైమ్ హైలు క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరౌండ్ 30% అబోవ్ ఆల్ టైమ్ హైస్ ఉన్నాయి. సార్ అట్లాగే సార్ వడ్డీ రేట్లు తగ్గిస్తామన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాల ప్రభావం ఎట్లా ఉంటుంది మార్కెట్ పైన? ఏమైనా ఉందా? యూజువల్ గా పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఉంటాయండి. అంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తే జనరల్ గా ఎమర్జింగ్ మార్కెట్స్ కి ఫండ్స్ ఫ్లో పెరుగుతుంది. సో మెయిన్ గా మనము ఇండియా ఒక మంచి అట్రాక్టివ్ పొజిషన్ లో మనం ఉన్నాము. అంటే ఫండ్స్ ఎక్కువగా మనం అట్రాక్ట్ చేసే అవకాశాలు మన కంట్రీకి ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఎఫ్ఐ సెల్లింగ్ అలాంటివి కనిపించకపోవచ్చు రాబోయే రోజుల్లో. కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఆ టైంలో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మార్కెట్స్ ని కొంచెం వాలటిలిటీ పెంచే దిశగా చేసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ వడ్డీ రేట్లు తగ్గించడం అనేది కన్ఫర్మ్డ్ న్యూస్ అండి. అంటే సెప్టెంబర్ వీటిలో వడ్డీ రేట్లు కట్ అవుతాయి. మార్కెట్స్ ఆల్రెడీ ఈ ఫ్యాక్టర్స్ డిస్కౌంట్ చేసిందని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ వడ్డీ రేట్లు కట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెయిన్ యూఎస్ ఎలక్షన్స్ మీదకి వెళ్తుంది మార్కెట్ దృష్టి. సో మనకి నవంబర్ దాకా కొంచెము ఈ మార్కెట్స్ లో వాలటిలిటీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్ వెంకట్ గారు అడుగుతున్నారు, కెన్ వి యాడ్ BEL అండ్ టాటా స్టీల్ కరెంట్లీ హోల్డింగ్ 60 at 274, 42 at 159 దగ్గర హోల్డ్ చేస్తున్నారండి సార్. ఈ టాటా స్టీల్ ఒకటి, BEL గురించి ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ. అవునండి. అంటే టాటా స్టీల్ కనుక చూస్తే కంటిన్యూస్ గా కొంచెం కరెక్షన్ దిశగా ఉందండి. 185 ఆ ప్రాంతాల దాకా వెళ్ళి ప్రస్తుతం 150 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో మెటల్ సెక్టర్ లో ఈ సంవత్సరం పెద్ద పర్ఫార్మెన్స్లు మనకు కనిపించలేదు. ఎక్కువ కంపెనీస్ ఫ్లాట్ గా కానీ కొంత నెగిటివ్ రిటర్న్స్ కానీ ఇచ్చాయి. ప్రస్తుతం అయితే ఇమీడియట్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి టాటా స్టీల్. మీరు యాడ్ చేసుకోదలుచుకుంటే 160 క్రాస్ అయినప్పుడు, అంటే ఇంకా అక్కడి నుంచి ఒక 11 రూపాయలు పెరిగి అక్కడ క్లోజ్ అవుతుంటే, పైన క్లోజ్ అవుతుంటే అప్పుడు ఫ్రెష్ గా టాటా స్టీల్ యాడ్ చేసుకోవచ్చు. రైట్ సార్. హైదరాబాద్ నుంచి ఉన్నారు సార్ పద్మ గారు. పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. షేర్స్ గురించి సార్, SBI షేర్ గురించి మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ SBI షేర్స్ పెరిగే రేట్ ఉందా సార్ అన్న? అంటే మీరు లాంగ్ టర్మ్ కోసం కొన్నారండి, షార్ట్ టర్మ్ కోసం కొన్నారా? షార్ట్ టర్మ్ కోసమే సార్. ప్రెసెంట్ 1898. SBI అన్నారు కదండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నారు. SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి ఉంది. SBI అండి మెయిన్ అడుగుతున్నారు, SBI అడుగుతున్నారు. ఓకే, 785 ఉందండి. కొంచెము లాంగ్ టర్మ్ కోసం అయితే SBI లాంటి స్టాక్స్ బాగానే పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. అంతకుముందు ప్రీవియస్ ఇయర్ తీసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ ఈ స్టాక్ లో మనం చూసాము స్టాక్ వైజ్ గా. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే కొంత కన్సాలిడేషన్ అయ్యి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. షార్ట్ టర్మ్ లో మాత్రం ఈ కన్సాలిడేషన్ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎగ్జిట్ అవ్వదలుచుకుంటే ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అరౌండ్ 750 ఆ ప్రాంతాలు కనుక కట్ అవుతూ ఉంటే ఎగ్జిట్ అయిపోయింది. సార్ ఈ వారం అంటే సెక్టర్ వైజ్ గా ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు? ఎట్లాంటి మూమెంట్ తీసుకుంటే బాగుంటుంది ఇన్వెస్టర్స్? మనం ఇందాక అనుకున్నామండి, అంటే మెయిన్ గా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంత నెగిటివ్ రిటర్న్స్ ఈ లాస్ట్ 1 month టైం ఫ్రేమ్ లో ఇచ్చాయి.
సో ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న వాళ్ళకి నష్టాలు వచ్చాయి. సో ఆ గ్రాఫ్స్ కూడా మనకి ఎక్కువ కంపెనీస్ అలా కనిపించాయి. సో లాభాలు వచ్చిన సెక్టర్స్ కనుక చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, అట్లాగే ఇండియన్ కన్సంప్షన్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్ కేర్, కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇట్లాంటి కొన్ని సెక్టార్స్ భారీగా రాణించాయి. సో ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా మార్కెట్స్ పడుతున్నప్పుడు ఎక్కువగా ఫోకస్ చేసేది ఎఫ్ఎంసీజీ, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. ఈ రోజు కూడా ఒక 2% ఇండెక్స్ పెరగడం జరిగింది. సో అట్లాగే మనకి ఐపీఓ మార్కెట్స్ లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వస్తుంది. సో దాని ద్వారా కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొంచెం పెరగడం మనం గమనిస్తూ ఉన్నాము. సో అట్లాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయి. సో అందుకని ఆ పర్టికులర్ సెక్టర్ ఈ రోజు 0.8% పెరగడం జరిగింది. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మార్కెట్స్ కనుక కరెక్షన్స్కి వెళ్తున్నాయి, లేకపోతే కొంత కన్సాలిడేషన్ అవుతున్నాయి అన్న టైంలో యూజువల్గా ఎఫ్ఎంసీజీ రంగాలు కొంచెం బాగా రాణిస్తూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి స్టాక్స్ మీద దృష్టి పెట్టండి. పర్టికులర్గా డాబరు, మ్యారికో, యూబిఎల్ అలాంటి స్టాక్స్ మీద దృష్టి పెట్టినప్పుడు కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ఏబిఎన్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి చాలా చక్కటి సమాధానాలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ప్రెసెంట్ సెన్సెక్స్ 81,500